ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఈ వార ఫలితాలు మే 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో రవి శుక్రులు ఉన్నారు. అందులో శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు, హస్తగత దోషంలో ఉన్నాడు. 2వ స్థానంలో గురువు, అదేవిధంగా 12వ స్థానంలో కుజుడు, రాహువు మరియు ఆ యొక్క బుధగ్రహం ఉంది. అయితే ఈ బుధుడు 11వ తేదీకి రాశిలోకి మారుతున్నాడు మరియు 6వ స్థానంలో కేతువు, అదేవిధంగా 11వ స్థానంలో మనకి శని భగవానుడు ఉన్నాడు. అయితే ఈ 12లో ఉండే బుధుడు మారుతుండడం వల్ల కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు మీనం నుంచి మిథునం వరకు సంచరిస్తుంటాడు ఈ వారం మొత్తము. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియని వారికి ఏ రాశి అంటే లగ్నం తెలియని వారు నెక్స్ట్ రాశిని చూసుకోవచ్చు, వారికి ఎలా ఉంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గురువు రాశిలో ఉన్నాడు. ఈ గురువు రాశిలో ఉండడం అనేటువంటిది ఈ వారం ఒకటే కాకుండా ఇక్కడి నుంచి సరిగ్గా 4.5 నెలల పాటు మీకు అందులో పర్టికులర్గా మీకు ఈ 4.5 పర్టికులర్గా మీకు వివాహ సంబంధించిన కుదుర్చుకోవడానికి కానీ, ఏదైనా వ్యాపార సంబంధించినటువంటివి చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. అయితే ఈ వారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ వారం పర్టికులర్గా 9-10 తేదీలు గుర్తుపెట్టుకోండి. 9-10 తేదీలు మీరేదైనా వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ 5-6 తేదీలు మాత్రం ఈ చంద్రుడు వెళ్ళి కుజరాహులతో కలుస్తున్నాడు కాబట్టి 3వ అధిపతి అయ్యాడు. కావున 5-6 తేదీలు పొరపాటును కూడా మీరు అగ్రిమెంట్స్ మాట్లాడుకోవడాలు చెయ్యకండి దయచేసి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనాన్స్ మ్యాటర్స్ విషయానికి వస్తే కనుక మీ బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. 11వ స్థానం మంచిదే, కానీ అక్కడ నీచబడి శత్రువుతో ఉన్నాడు. కాబట్టి మీ సంతానం విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటువంటి అంశాలలోని 11వ తేదీ వరకు చాలా 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 కేర్గా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ప్రాపర్టీ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇట్లాంటి అంశాల్లో మీ యొక్క చతుర్థాధిపతి అంటే మీ వాహనాలకు కారకుడు కానివ్వండి, ఆస్తులకు కారకుడు కానివ్వండి చాలా బాగున్నాడు. కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా మీకు సపోర్ట్ రావడం, మీ గృహ వాహన సంబంధించినటువంటి విషయంలో, తండ్రి మూలంగా ఏదైనా మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావడం కానీ, మీరు సొంతంగా ఏదైనా ఎప్పటి నుంచో కొంతమంది చూడండి ఒక టేస్ట్ ఉంటుంది, ఆ రకంగా నా టేస్ట్కి తగ్గట్టుగా నాకు గృహం దొరకట్లేదు అనుకునేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. సమ్ టైమ్స్ మీరు ఈ వారం కాస్త రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా 5-6 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. 5-6 తేదీలు ఒక్కోసారి ఏమవుతుందంటే మీకు తొందరపాటులో అమ్మో ఇదేదో జరుగుతుందేమో, ఒక్కోసారి మనం కంగారులో కొన్ని పనులు చేస్తుంటాం. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మీకు లగ్నాధిపతి, షష్టమాధిపతి 1 and 6th లార్డ్ కంబస్ట్లో ఉన్నాడు. కాబట్టి మీరు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే వివాహ ప్రయత్నాలు చాలా చక్కగా సాగుతాయి. కాస్త మనకి పార్ట్నర్స్ ద్వారా చాలా బాగుంటుంది. మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో మాత్రం కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగాలు చేసేటువంటి విషయంలో సుపీరియర్స్ అది. సో డోంట్ వరీ, దాని గురించి ఏం పెద్దగా దిగులు చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు కాస్త దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం, గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఈ ఆరాధన సంబంధించిన ఎంత బాగా చేసుకుంటే అంత బాగుంటుంది. కాకపోతే మీరు పర్టికులర్గా ఈ 11th హౌస్లో కుజరాహులు ఉండడం మంచిదే, సక్సెస్ రేట్ని పెంచుతుంది. కాకపోతే ఏంటంటే ఆ సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి
కొన్ని గొడవలు కానివ్వండి అవి కూడా దాంతోపాటు వస్తాయి. కాబట్టి ఇటువంటివి ఏవి కలగకుండా ఉండాలంటే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, గణపతి కానీ, దుర్గా ఆలయాలు ఉన్నట్లయితే కాస్త విజిట్ చేస్తూ ఉండండి. కుజరాహు గ్రహాల దగ్గర, మెయిన్ రవిగ్రహం దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే ఈ గోచార ఫలితాలనే చూసుకుంటూ ఉంటారు, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే నన్ను చాలామంది అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఏమంటే కేవలం గోచార ఫలితాలు చూసుకుంటే సరిపోతుందా అని అడుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. గోచారము అనేటువంటిది ఇప్పుడుండే వాతావరణం లాంటిది, ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లాంటిది. అంటే ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం కానీ బయట సిచ్యువేషన్ కానీ. జన్మజాతకం అనేటువంటిది మనము స్వయంగా మన పూర్వజన్మ కర్మలను బట్టి ఏర్పడేటువంటిది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో ఎక్కువగా బాగా స్ట్రెస్కి గురవుతున్నారన్నా, మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది చిన్న చిన్న పనులకి అనన్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నం ఎక్కడో ఎఫెక్ట్ అయింది, మీ లగ్నాధిపతి ఎక్కడో ఎఫెక్ట్ అయ్యాడు. అందుకే జీవుడు అంత కష్టపడాల్సి వస్తుంది. అందరికీ చాలా సునాయాసంగా అయిపోతున్నటువంటిది నాకెందుకు ఇలా అవుతుందంటే, మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. మీ లగ్నాధిపతి ఎవరో తెలుసుకోండి. ముందుగా మీ లగ్నాధిపతి ఏదైనా పాపగ్రహాలతో సంబంధం ఉందో చూసుకోండి. దానికి చాలా సింపుల్గా దానికి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆ గ్రహ సంబంధం ఉంటుందో ఆ గ్రహాలకు దీపారాధన చేస్తే సరిపోతుంది. లేదా ఓం శ్రీమాత్రే నమః అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీ యొక్క ధనాధిపతి, ఎందుకు నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎందుకు ధనం సంపాదించలేకపోతున్నాను, నాకే ఎందుకు ఇంత తక్కువగా వస్తున్నాయి. చాలామందికి ఏమవుతుందంటే ధనాధిపతి రాహుకేతు యాక్సెస్లో పడతాడు. అంటే రాహు వచ్చి ధనరాశుల్లో ఉండడం, లేదా కేతు వచ్చి ధనరాశుల్లో ఉండడం, ఈ అధిపతి వెళ్ళి రాహుకేతువులతో కనెక్ట్ అవ్వడం ఇంకో రాహుకేతు సంబంధంలో. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి బోల్డ్ అని తెలివితేటలు ఉంటాయి. అసలు వాళ్ళని మించినంత జెమ్స్ ఎవరు ఉంటారు, అసలు అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇంత తెలివిగా ఉన్నా, నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను, అసలు ఏమి పెద్ద తెలివితేటలు లేవు, ఏమి లేవు, ఆ వ్యక్తి ఏమో లక్షలు ఎందుకు సంపాదిస్తున్నాడు అనుకుంటుంటారు. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ పొజిషన్ మీకు సరిగ్గా లేదు. ఇది అర్థం చేసుకోండి. దేని గురించి ఏమీ భయపడక్కర్లేదు. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ధనం రావట్లేదు అంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో మనం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్లే ఈ జన్మలో ఈ కాంబినేషన్ వచ్చింది. చాలా సింపుల్గా దాని గురించి బెంగ పెట్టేసుకోకుండా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదు ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః చేసుకోండి. చక్కగా మీకు తోచినంత ఎవరికైనా ఏదైనా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉండండి. మీరు బయట ఉండేటువంటి అన్నం కోసం అలమటించే వరకు ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటే కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది వస్తుంది. అలాగే మీకు ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్, మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు, మీ థర్డ్ లాట్ పాడైంది. అదేవిధంగా మీకు గృహ సంబంధించినటువంటి విషయంలో ఎంత ట్రై చేస్తున్నా కనెక్ట్ అవ్వట్లేదు, ఫోర్త్ లాట్ ఎక్కడో స్పాయిల్ అయి ఉంటాడు, వివాహం అవ్వట్లేదు, శుక్రుడు మీ సప్తమాధిపతి బాగుండకపోయి ఉండొచ్చు. ఒక్కోసారి ఏమవుతుంది, 12వ స్థానం కనుక పాడైంది అనుకోండి, వివాహ జీవితం బాగోదు. అండ్ ఎట్ ఏ సేమ్ టైం మరొక విషయం ఏంటంటే, ఇక్కడ లైఫ్లో అనేకమైనటువంటి గండాలు గడుస్తున్నాయండి. నాకు అనేకమైనటువంటి హడ్డుల్స్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. బికాజ్ ఆఫ్ 8th హౌస్ లార్డ్ ఈజ్ స్పాయిల్ అయ్యాడు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఎడ్యుకేషన్ బాగుంటుంది కానీ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడో బ్రేక్ పడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ అక్కడ 9th హౌస్ స్పాయిల్ అయిందని అర్థం. కొంతమంది చదువు అద్భుతంగా చదువుతారు కానీ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి సెట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎవరికి అర్థం కాదు. ఇదేంటి తక్కువ చదువుకున్న వాళ్ళకి వస్తుంది, మనం ఇంత చదువుకుని ఇంత హై క్వాలిఫికేషన్ చేసాము, అన్నిట్లో మార్క్స్ అద్భుతంగా వచ్చాయి, గోల్డ్ మెడల్ సంపాదించాము, ఆయన ఎందుకు రావట్లేదు అంటే బికాజ్ ఆఫ్ మీ చార్ట్లో 4th హౌస్ అద్భుతంగా ఉంది కానీ 10th హౌస్ వీక్గా ఉంది. 10th హౌస్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో వారు ఇలా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడేంటి, 10th లార్డ్ ఎవరు, దానికి సంబంధించిన కాంబినేషన్ ఏమిటి, దానికి సంబంధించిన దానం ఇవ్వడం, సింపుల్ దానం ఇవ్వడమో, లేకపోతే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, లేనట్లయితే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా వ్యాపారంలోకి వెళ్ళాము, అక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నాము, అలాంటప్పుడు చాలా సింపుల్గా మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, బుధుడు ఎలా ఉన్నాడు, బుధుడు మోస్ట్ ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. అదేవిధంగా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు, మీ జన్మజాతకంలో కంప్లీట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మీ విదేశాలకు వెళ్ళడం కావచ్చు, ఎందుకు ఇప్పుడే బాగా ఖర్చు అయిపోతున్నాయనే విషయం కావచ్చు, ఎందుకు ఇక్కడే లాభాలు వస్తున్నాయని కావచ్చు, ఎప్పుడు గుడ్ టైం, అన్నీ మీ జన్మజాతకంలో ఉంటుంది.
కాకపోతే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ గోచారం అనేటువంటిది ఇప్పుడుండే కండిషన్. ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఉండే దాన్ని బట్టి మన ప్రయాణం ఎలా అయితే ఆలస్యము త్వరగా అవుతుందో, మార్కెట్లో అవసరాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ ఎలా అమ్ముడుపోతుందో, మార్కెట్లో ఒక్కోసారి డిమాండ్ ఆ ప్రోడక్ట్కి ఎలా పెరుగుతుందో, బయట ఉండే మార్కెట్ లాంటిదే గోచారం. సో ఈ రెండింటిని మిళితం చేసుకొని మీరు ఒక పని చేస్తున్నప్పుడు బయట ఉండే గోచారం అంటే ఇప్పుడు ఉండే గ్రహాల సపోర్ట్ ఎలా ఉందో చూసుకొని మీరు కనుక ఆ అమ్మవారిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క జీవితం అద్భుతమైనటువంటి దిశ వైపు వెళ్తుంది. శ్రీమాత్రే నమః.